Please do subscribe to Prajabheri News Channel. మార్నింగ్ అండి అందరికీ. నేను DW ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రసూల్బి. నేను ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ కంప్లీటెడ్ సెకండ్ ఇయర్. మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూటు ఒక మంచి మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నా. అయితే మాకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 2 స్వధార్ హోమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకి ఒకటే స్వధార్ హోమ్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇక్కడ మాత్రం 2 హోమ్స్ ఉన్నాయి. నేను 2 కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. స్వధార్ హోమ్ నామ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటంటే, వీరు భర్త నుంచి కుటుంబం నుంచి గొడవలతో వచ్చిన వారు అక్కడ ఇక్కడ ఉండకుండా వాళ్ళ పిల్లలతోటి స్త్రీలు ఇక్కడ హోమ్లో ఉంటారు. ఇది ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కాదు. ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకి లీగల్గా ఏమైనా సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగించడం ఈ యొక్క స్వధార్ హోమ్ యొక్క బాధ్యత. ఈ కెపాసిటీ ఏంటంటే ఒక స్వధార్ హోమ్కి 50 మంది ఉండాలి. కాకపోతే నాకు నిజామాబాద్లో కానీ బోధన్లో కానీ 2 స్వధార్ హోమ్లలో 50 మంది లేరు. అక్కడ ఉన్నది వాళ్ళు 20-30 రాసుకుంటారు. కానీ నేను వచ్చి విజిట్ చేసిన కొత్తల్లో నేను గమనించింది ఏంటంటే ఆడ 10 కంటే ఎక్కువ మంది ఉండేవారు కాదు. అయితే నేను ముందు రాగానే ఆయన ఓరల్గా చెప్పాను, సార్ ఇది కరెక్ట్ కాదు, ప్రాపర్గా ఎంతమంది అయితే ఉండారో వాళ్ళ పేర్లే రాయండి, వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి అన్నాను. నేను మేలో వచ్చాను. నాకంటే ముందు ఉమెన్ కమిషన్ వాళ్ళు ఒక విజిట్ చేశారు. విజిట్ చేసి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ సుంతా లక్ష్మారెడ్డి గారు మొత్తం 10 పాయింట్లు రాశారు ఈ హోమ్ మీద. ఇది ఏంటంటే ప్రాపర్గా నడుస్తలేదు, పిల్లలు లేరు, వాళ్ళకి ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారు చూడండి. అబ్జర్వేషన్స్, అసలు హోమ్ తీరుగా లేదు, దానికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, పక్క నీళ్ళలోకి జంప్ చేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కానీ ఇంకోటి కానీ హోమ్ నుంచి ఎవరు నడుపుతలేరు, ఇక్కడ ఉంచడం అనవసరం. ఇది ఇక్కడ మెడికల్ చెకప్స్ జరగట్లేదు, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఆస్పెక్ట్స్ గురించి ఏం తీసుకోవట్లేదు, ప్రాపర్ ఫుడ్ పెట్టట్లేదు. ఇవన్నీ 9 పాయింట్స్ అబ్జర్వేషన్స్ ఇక్కడ రాశారు. రికమెండేషన్ ఇంటర్నల్ కమిటీని పెట్టి ఇంటర్నల్ కమిటీ ద్వారా దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి నాకు మేడం గారు 16/5/23 అప్పటికి నేను రాలేదు, జస్ట్ నేను వచ్చిన 10 రోజులు అనమాట. అంతకుముందే నేను రాకముందు విజిట్ చేసి లెటర్ నాకు రావడం 16/5కి వచ్చింది. వస్తే నేను ఈ లెటర్ని బేస్ చేసుకొని నేను వెళ్ళి విజిట్ చేసి ఓరల్గా ఒకసారి చెప్పిన 17/8 నాడు నేను మెమో ఇచ్చిన, ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. ఈ హోమ్లో మొత్తం 8 పాయింట్స్ ఉమెన్ కమిషన్ వాళ్ళు రాశారు. హోమ్లో ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు, హెల్త్ ఆస్పెక్ట్స్ కవర్ చేయట్లేదు, అటెండెన్స్ కూడా ప్రాపర్గా లేదు, ఉన్న పిల్లల్నే రాయండి, అనవసరమైన పిల్లల్ని రాసుకొని వాళ్ళందరి పేరు మీద ప్రభుత్వాన్ని మనం మిస్గైడ్ చేయడం ఏంటి, అంతంత ఫండ్స్ మిస్యూజ్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళకి తెలియజేశాను 17/8 ఆగస్టులో. తర్వాత 14/6/23 మళ్ళీ ఇంకొక లెటర్ మేము ఇచ్చిన. ఎవరికి ఒక ఏమైనా ఆదేశాలు ఇచ్చారంటే, నిజామాబాద్లో నిజామాబాద్ సిడిపోకి ఇన్ఛార్జ్, బోధన్లో బోధన్ సిడిపోకి ఇన్ఛార్జ్ చేసి రోజు మార్చి రోజు వాళ్ళు వెళ్ళి చూడడం, వెళ్ళి చూసి పిల్లలకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడం, చిన్నపిల్లలు 3 ఏళ్ళ లోపల వాళ్ళైతేనేమో దగ్గరలో ఉండే అంగన్వాడీ కేంద్రానికి పంపించడము, పెద్దవాళ్ళు అయితేనాక వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం, అట్లా చేశాను. వాళ్ళు కూడా ఏం చేశారు, తను టీచర్ సిడిపో ఎప్పుడైతే మెటర్నిటీ లీవ్లో ఉందో ఆ సంబంధిత సూపర్వైజర్స్ని కూడా పంపించారు. రోజు వాళ్ళు అటెండెన్స్ చేసుకోవడం, వాళ్ళకి చదువు నేర్పించడం, సిగ్నేచర్స్ చెప్పించడం, ఈ రకంగా వరుసగా ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు నాకు ఆ సిడిపో సూపర్వైజర్ నాకు పంపించేవారు. పంపించిన తర్వాత ఇన్ని మెమోలు ఇచ్చినా కానీ అతనిలో ఎటువంటి మార్పు లేదు. ఆ NGO నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందినే మనము అటెండెన్స్లో రాయించడం మొదలెట్టాను. అనవసరపు పేర్లన్నీ డిలీట్ చేసేసి నేను స్ట్రైకప్ చేసి ఉన్న పిల్లల్ని మాత్రమే అందులో రాయించి, ఆ తర్వాత ఏదన్నా కొత్తగా పోలీసు వాళ్ళు ఎవరినో తీసుకొచ్చారు, పిల్లలు తీసుకొచ్చారు, అలూట్మెంట్ కేసు, ప్రేమ ఆ వ్యవహారం ద్వారా గర్భిణీ చెందిన వాళ్ళకి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ దగ్గర 10 మందికి కాన్పులు చేసింది. ఒక కాన్పు చేయాలంటేనే సంవత్సరానికి మనము ఇదైపోతాం. ఈ సంవత్సరం 23లో 10 మంది పిల్లల కాన్పులు చేసింది ఆ అమ్మాయి. చేసి మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలకి వెనక్కి పంపించినాం.
మళ్ళానేమో ఏం చేశాను, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ మా చిల్డ్రన్ హోమ్స్లలో, కొందరిని మానవతా సదన్లో, ఆ చిన్నపిల్లలు అయితే రోజుల బిడ్డల్ని, నెలల బిడ్డలని అయితే శిశు గృహాల్లో జాయిన్ చేసినాము. అయితే చాలా వరకు వాళ్ళ ఫుడ్ మాడ్యూల్లో మెనూ పెట్టాను, వాళ్ళ అటెండెన్స్ చార్ట్స్ పెట్టాను, వాళ్ళ ఫుడ్ ఇంప్రూవ్ చేశాను, వాళ్ళకి పాఠాలు నేర్పించడం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే వాళ్ళు కల్చరల్ యాక్టివిటీలో బాగా అయ్యి మొన్న 24వ తారీఖు నవంబరు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్లో ఆ పిల్లలు డాన్స్ డ్రామాలన్నీ కూడా చేశారు. జడ్జి మేడం అప్రిషియేట్ చేసి ఆ కన్సర్న్ సూపరింటెండెంట్కి ఆ పిల్లలకందరికి కూడా రివార్డ్ ఇచ్చినారు, ఒక షీల్డ్. ఆ రివార్డ్ ఇచ్చేటప్పుడు చౌదరి కేమ్ లేట్ అండ్ లాస్ట్ ఎక్కడో కూర్చొని ఉన్నారు. జడ్జి మేడం మాత్రం సంబంధిత సూపరింటెండెంట్కి ఆ పిల్లలందరినీ అప్రిషియేట్ చేశారు. మీరు ఇట్లా జీవితంలో ముందుకెళ్ళాలి, మంచిగా ఉండాలి, ఇది ఒకసారి బురదలో కాలు పెట్టామని మీరు అట్లా ఉండకండి, మీరేం చేయాలంటే ఎప్పటికప్పుడు జీవితంలో ముందుకు సాగాలని అంత ధైర్యం చెప్పి పిల్లలందరినీ అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత నేనేం చేశానంటే అక్కడ 18 ఏళ్ల లోపల అలూప్మెంట్ కేసెస్, అలూప్మెంట్ అంటే ప్రేమ, పిల్లలు పుట్టి ఇదైన కేసుల్ని పిల్లల్ని శిశుగృహాలు జాయిన్ చేసిన సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి మానవతా సదన్ పంపించేశారు. 2 పిల్లల్ని ఫ్యామిలీకి కలిపేశారు. ఇదంతా కూడా నవంబర్ ఎండింగ్ ఫస్ట్ వరకు చేశాను. ఎట్ ఏ టైం దగ్గర 7-8 మందిని పంపించేసిన హోమ్లో లేకుండా. ఇకపోతే మిగిలిందంతా ఒక 5 మంది. ఆ 5 మంది ఏంటంటే ఆల్రెడీ విడాకులయ్యి బిడ్డతోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె ఒక పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, బయట వాళ్ళ భార్యాభర్త వాళ్ళ అత్తగారింట్లో 2 పిల్లలు ఉన్నారు. వేరే గొడవలు డిస్టర్బెన్స్ వస్తే ఆ అమ్మాయి వచ్చింది. ఆ ఇద్దరేమో 18 years అబౌవ్, ఇద్దరేమో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, హిందీ స్పీకింగ్. అయితే నేను స్వదారం హైదరాబాద్ రంగారెడ్డి ఇద్దరితో మాట్లాడినా. మేడం ఏమన్నారు, నువ్వు లెటర్ అది పెట్టి నాకు ఫార్వర్డ్ చేసే రసూల్, నేను మేడం ఇదే కాదు, నాకు ఇక్కడ ఎటువంటి ట్రైనింగ్స్ ఏం పెడతలేదు, మీ దగ్గర అక్కడ జూట్ మేకింగ్ ఉంది, బ్యాగ్స్ మేకింగ్ ఉందన్నమాట. అంటే కూరగాయల బ్యాగులు, ఆ బ్యాగులు, పల్సాటి బ్యాగులు వస్తాయి చూడండి, గిఫ్ట్ బ్యాగులు, ఆ మేకింగ్ ఇది ఉంది, గ్రూప్ ఉంది అక్కడ. ఒకటి జూట్ బ్యాగ్స్ మేకింగ్ గ్రూప్ ఉంది. మీరు ఆ గ్రూప్లో వీళ్ళని కలిపితే కనుక వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్. టైలరింగ్ నేర్పించిన గత 1 yearగా నేను టైలరింగ్ నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చి పిల్లలు స్వయంగా వాళ్ళ ఖుద్దు ఈ 1 yearలో మేము చేసిన పెర్ఫార్మెన్సెస్ ఇన్ని రకాలుగా నేను వాళ్ళ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్ చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నా. మేము వెంటబడి వాళ్ళ మెనూ మార్చిన, ఫుడ్ మార్చిన, వాళ్ళ ఇదంతా కూడా ఒక రకంగా తీసుకొని వస్తున్నా. వీళ్ళని కూడా హైదరాబాద్ తీసుకెళ్తే కనుక మంచిగా ఒక యూనిట్లోకి వెళ్తారు, వాళ్ళు కూడా నెలకి ఇంత సంపాదించుకోగలుగుతారని. మా గైడ్లైన్స్ ఏముందంటే స్వదారం అంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి పనులు చేసుకోవడానికి లేదు. అయితే నేనంతా మొన్నేమో సీఎం ప్రోగ్రామ్ ఉంది నాకు, ట్రాన్స్జెండర్స్ క్లినిక్ ఓపెనింగు, నిన్న నాకు 3వ తారీఖున డిజేబుల్ మీటింగు, నిన్న సెక్టార్ మీటింగ్స్ ఉన్నాయి నాకు లోకల్లో. డైలీ 4 to 5 విజిటింగ్ అవర్స్ ప్రకారం నేను ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా. నిన్న ఈవినింగ్ 7 o'clock వెళ్ళేసరికి ఆ వార్త చూడగానే అసలు ఎంత ఇదయ్యానంటే, మేము ఏం చేసినా త్రూ పేపర్. ఇంకోటి మీకు అదనంగా చెప్పడం ఏంటంటే 24 ఇదిగో చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 8వ తేదీ వాళ్ళు వీళ్ళ యొక్క NGO లైసెన్స్ రద్దు చేసినారు 21/6/24. ఎందువల్ల చేసినారు అని అంటే సార్కి జడ్జి గారి నుంచి కూడా ఒక సీల్డ్ కవర్ ఎన్వలప్ వచ్చింది ఇతని మీద కంప్లైంట్స్ జడ్జి మేడం నుంచి. సారు కూడా చూశారు, వెరిఫై చేశారు. ఇతని మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి చూడండి వరుసగా. ఈ అన్ని అభియోగాలు ఉండగా సారు ఇదంతా ఉంది. నేను వచ్చిన కాడి నుంచి కథ నేను చెప్తున్నా. 6న ఈయన ఎప్పుడైతే సారు ఇది క్యాన్సిల్ చేసినారో మేము అతనికి రెన్యువల్ ఇవ్వలేదు. అతనికి సంవత్సరానికి ఆయన పాత రెన్యువల్ ప్రకారం 75 లక్షలు పర్ యానం వస్తుంది. 50 లక్షలు, 52 లక్షలు సెంట్రల్ది, 25 లక్షలు స్టేట్ ఫండ్. అయితే నేను చెప్పింది ఏంటి, వచ్చిన కాడి నుంచి పిల్లల్ని ఎందరున్నారో అందరే రాస్తున్నా. సో కట్ షార్ట్ అయిపోతుంది కదా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బోధనలో నాకు నేను ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి నాకు. మేము విజిట్కి వెళ్తున్నామంటే చాలు, ఆడ పని చేసుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి హోమ్లో పెట్టి వీళ్ళందరూ మా పిల్లలే మా కాడే ఉంటారని చూపిస్తారు. అయితే నేనేం చేశాను, నా సూపరింటెండెంట్ నా ఈవోతో విజిట్కి వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు, 4 అడ్రస్లు ఇచ్చారు. ఇప్పుడే పోయింది వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తీసుకెళ్ళాడు, పలానా షాప్లో పనిచేస్తుందంటే నేను షాప్ కూడా వెళ్ళాను.
గార్మెంట్ షాప్ వెళ్తే ఆ గార్మెంట్ షాప్లో ఆమె ఏమని చెప్పిందంటే, నాకు అసలు సంబంధమే లేదు స్వదారంతో, నాకు ఫ్రెండ్ ఆమె, నా నెంబర్ తెలుసు అంతే, నా పేరు తెలుసు ఆమెకి, నా పేరు రాసుకుందా అట్లా రాసుకుందని ఆమె చెప్పింది. మేము ఇద్దరం కూడా ఎదువైపు వెళ్ళాము, మా సూపరింటెండెంట్ తను నేను, అట్లా ఇద్దరు ముగ్గురు నెక్స్ట్ చేస్తే ఇద్దరు ముగ్గురు అదే సమాధానం చెప్పారు. సో అక్కడ ఒక మెమో ఇచ్చిన, మీరు గార్మెంట్ షాప్లో పనిచేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ పేర్లు రాశారు, వాస్తవానికి ఆడ ఉన్న వాళ్ళ పేర్లు రాయాలి. వాళ్ళకి ఏదైనా మనము వసతి కల్పించాలి, వాళ్ళని మనము డెవలప్ చేయాలి. ఇవన్నీ ఉండయి. ఇన్ని లైసెన్స్ రద్దు చేసింది జూన్ 24కి అయిందండి. అది నేను ఫార్వర్డ్ చేసినాను. అక్కడి నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినాయి. బట్ హీఈస్ మేనేజింగ్ ఫర్ సమ్వేర్, అది నా దాకా రీచ్ కాకుండా వాళ్ళంతా రేపు వస్తుంది. ఆదేశాలు అనేది ఎక్కడ ఆగవు కదా. ఇదంతా ఒకవైపు నడుస్తుంది. ఇన్ బిట్వీన్ హీ హెస్ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ బ్రైబ్ ఇవ్వాలని నాకు ట్రై చేశాడు. నేను బయటికి పరిగెత్తిపోయాను, మా వాళ్ళందరికీ చెప్పాను. దాని ప్రూఫ్ మా స్టాఫే ఉన్నారు. ఈడకి వచ్చి జోబులను తీసిపోతే కూడా నేను బయటికి పరిగెత్తేసిన. అప్పుడు వెంటనే మా అటెండర్ని పిలిచాను. అటెండర్ వచ్చి ఆపి పంపించేశాడు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఉచ్చిలాగా బిగించి ఇప్పుడు అన్నెసెసరీ అభియోగాలు వేసి నన్ను మభ్యపెట్టి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఇచ్చి, ఏది వాస్తవాలో మీకు తెలుసు కదా. యాజ్ అ ప్రెస్ దిస్ ఈజ్ ఫ్రమ్ 23 and 24 ఈ సిచ్యువేషన్. బిఫోర్ దెన్ 2022లోనే యోగితారాణం మేడం పీరియడ్లో సో మెనీ ఎలిగేషన్స్ వర్ దేర్. అతను ఆడపిల్లలతో ఏమేమి చేశాడు, ఎక్కడెక్కడ వాళ్ళతోటి, ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాళ్ళు, ఆ ఇంటి ఎదురింట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాడి కథ అంతా తెలుసు. ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి నేను డైరెక్ట్గా మీకు తెలియకపోవచ్చు, కానీ ఇంకా కూడా మీ యూనిట్ అందరిలో మీరు పలకరించుకోండి. వాడు ఎటువంటి వాడు, ఎట్లా చేస్తాడు, ఏ విధంగా అభియోగాలు వేస్తాడు అన్నది. ఫ్రమ్ జూన్ ఎప్పుడైతే నేను కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడము, వాడికి ఎప్పుడైతే డబ్బులు రావడం ఆగిపోయిందో, హీ హెస్ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ నన్ను డిఫెండ్ చేయడానికి. ఎన్ని విధాల ట్రై చేయాలో అన్నీ ట్రై చేసినాడు. సో నేను ఒకటే భగవంతుడి మీద భారం వేసి నేను ముందుకెళ్తున్నాను. నేను చేసిన పనిలో ఎక్కడా కూడా వాళ్ళు 3 అభియోగాలు చెప్పినారు. ఒకటి, నేను మసాజ్ చేసుకుంటానని ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూశాను. ఐ డోంట్ నో, హీ హిమ్సెల్ఫ్ యూస్ టు డూ దట్. బికాజ్ నేను ఎవరిని కూడా కాళ్ళు కూడా మొక్కనీయం. నేను ఇస్లామిక్ తరికాలో పెరిగిన దాన్ని, నడుము కంటే కింద ఎవరిని నేను తాకనీయం. కాళ్ళు మొక్కడానికి కూడా వాళ్ళ పిల్లలు వచ్చినా వద్దని అంటాము. అటువంటి వాళ్ళం మా కాళ్ళు ఒత్తించుకోవడం ఏంటి? నేను ఎన్నడూ కూడా సీట్లో కూడా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోను. మీరు కావాలంటే నా ఫోటోస్ ఏమన్నా చూడండి, వాళ్ళ పాత ఫోటో, నా ఫోటో, కలెక్టర్ గారి ఫోటో పెట్టినారు. నేను ఆ హాల్లో టేబుల్ మీద చైర్లో కూడా కూర్చొని నేను ఇటు నుంచి ఇటు వస్తాను, కానీ ఇన్నర్ సోఫాలో కూడా నేను వెళ్ళను. బికాస్ దట్ ఈస్ మై నేచర్. సో ఐ విల్ నాట్ టేక్ సింగిల్ పై ఫ్రమ్ ఎనీబడి. ఐ విల్ నాట్ సఫర్. ఏ చిన్న అబ్బాయిని కానీ బిడ్డని కానీ నేను సతాయించింది లేదు, హరాస్ చేసింది లేదు. వాళ్ళు ఫస్ట్ మాట నేను ఇచ్చిన దాంట్లో ఇచ్చారు ఏంటి, బయటికి పోనిస్తలేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నా నామ్స్ ప్రకారం నేను బయటికి పంపడానికి లేదు. బయటికి పోయి పని చేసుకొని ఇస్తలేదు. ఇవే వర్కింగ్ మెన్స్ హాస్టల్ కాదు, బయటికి పోయి పని చేసుకొని వచ్చి రాత్రులు పడుకోవడానికి. ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్, ఒక అమ్మాయి కొట్లాడుకుని వెళ్ళిందంటే దాని ఇష్యూ వేరేది ఉంది. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఏ విధంగా ఆ అమ్మాయిని కొట్లాడి కోప్పడి, నేను చెప్పాను కదా, పసిబిడ్డలు ఉన్న వాళ్ళు ఆమె సరిగ్గా ఆమె ఎత్తుకుంటే బిడ్డ తలకాయ కిందకు ఉంటుంది. అంటే మెడ నిలిపిన బిడ్డని మనం మెడకాడ పట్టుకుంటాం. ఆమె ఎత్తుకొని ఇట్ట లాగడంలో ఏమవుతుంది, తలకాయ గోడకు తగిలేటట్టు చేస్తుంది. ఇది బిడ్డని ఏదో చేస్తుందని చెప్పి నేను తీసుకుని వెళ్ళి ఆ బిడ్డని సాల్లో నేను 25వ తారీఖు చేర్చేశాను. సోమవారం బాగుంది, మా ప్రోగ్రామ్ అయిపోయింది, నువ్వు వెళ్ళేసేసి ఆ బిడ్డను ముందు సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ బిడ్డల మీద నేను చేర్చేసిన అక్కడ. సో అది అయిపోయింది కాబట్టి, సొంత సంఖ పాలు దగ్గర బిడ్డను అక్కడ చేర్చేశారు కాబట్టి షీఈ్ ఎలోన్. ఆల్వేస్ కొట్లాడుతుంది, నేను వెళ్ళిపోతానని. వీళ్ళకి సాగు దొరికింది. దాంట్లో ఉండే ఎవరైతే అభియోగం ఇచ్చింది చూడండి, రెండో అమ్మాయి జ్యోతి అనేట అమ్మాయి, ఆమెతో బాగా కొట్లాడుకున్నారు. ఫోటో నాకు అక్కడ ఉన్నది, పెడతాను. అది కూడా కొట్లాడుకొని వీళ్ళే తరిమేసినారు దాన్ని. తరిమేసి ఎంత వాళ్ళ హోమ్లో ఇటు నుంచి వచ్చే ఫోటో వస్తుంది, ఇటు నుంచి వచ్చే ఫోటో వస్తుంది, జంప్ చేసే ఫోటో ఉండదా? మీరు చెప్పండి. ఒక మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 2 వైపుల డైరెక్షన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళే వాంటెడ్లీ ఆమెని తప్పిస్తే తప్పనిచ్చి కెమెరాలో పడకపోవడం ఉండదు. సో ఏది ఏమైనా ఇది ఇంటెన్షనల్లీ దే హ్యావ్ వాంటెడ్లీ డిఫేమ్డ్ మై దిస్ థింగ్ అండ్ హీ హ్యాస్ గాట్ ద నేచర్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. వాట్ ఈస్ ద నేచర్, వాట్ ఆర్ ద ఎలిగేషన్స్ ఆన్ హిమ్. ఇప్పుడు వాళ్ళు ఇంకొక మాట అన్నారు నా మీద, డబ్బు విషయంలో ఇంకొక విషయంలో నన్ను పట్టుకోవడం చేతకాక. వాళ్ళు ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకోను, నేను ఆ విషయంలో ఎప్పుడు నేను జొర్రను. భగవంతుడు ఇచ్చిన వారికి మన జీతం మనకు మిగిలితే చాలు అనుకునేదాన్ని నేను. వాళ్ళు ఇంకొక అభియోగం వేసినారు అక్కడ.
నేను ఎవరికాడ నయా పైసా తీసుకోను, నేను ఎవరికి నయా పైసా ఇవ్వను. అది నా పాలసీ ఫస్ట్ నుంచి కూడా. సో ఆ పాలసీలో నేను కంటిన్యూ అయినదాన్ని. వాళ్ళు ఏమన్నారంటే చాయ్ దాపోయలేదు, ఇడ్లీ పిండి, దోశ పిండి అంటే గోధుమ పిండి అంట. చీప్ క్యారెక్టర్ అంటే సచ్ ఏ థింగ్ ఐ విల్ నాట్ టేక్ ఈవెన్ కాఫీ టీస్ అట్ ద స్వధారమ్స్. నాకు తెలుసు అది ఎటువంటి హోమో ఏంటో. నా వంతు నేను నా పిల్లల బర్త్డేకి నేను స్వెటర్లు తెచ్చి అమ్మిస్తాను. కొత్తది పసిబిడ్డ పుట్టాడు, నేల మీద పడుకోబెట్టింది, దుప్పట్లు తెచ్చి ఇచ్చిన. ఒక బిడ్డని నేల మీద పడుకోబెట్టడం తప్పు. మంచం లేదు కన్న మనిషికి, అప్పటికప్పుడు బోధన నుంచి మంచాలు తెప్పించేసిన. ఎందుకంటే కన్న మనిషి సిజరీన్ అయిన మనిషి కింద పడుకోకూడదు. ఆ స్విచెస్ ఉంటాయి. ఆ అమ్మాయి కూడా వచ్చింది, ఆమెతో చెప్పిద్దాం. నేను నా రిస్క్ తీసుకొని నేను వాళ్ళకి వసతులు ఏర్పాటు చేస్తున్నా. నా మెమోలన్నీ చూడండి. ప్రొవైడ్ ప్రాపర్ ఫుడ్, ప్రొవైడ్ ప్రాపర్ వీలో, ప్రొవైడ్ ప్రాపర్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ అని అదే రాశాను. నా నామ్స్ ఏముంది అదే చేశాను. బయటికి కొనలేదు వాస్తవమే, ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయమన్నది వాస్తవమే. కానీ వాళ్ళతో నేను మసాజ్ చేయించుకోవడం అనేది అవాస్తవం. ఇండ్లలో పనులు అంటే ఒకరోజు ఫీవర్గా ఉన్నప్పుడు తను తీసుకొచ్చారు, అంతవరకే. కానీ నేను ఫీవర్ అయ్యి అడ్డం పడి నేల మీద పడుకొని ఉన్నా సాఫ మీద. వాళ్ళు చూసి ఆ రోజు తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత నేను ఇంతవరకు ఆమెకి నేను ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేశానా లేదా ఆమె ఆత్మసాక్షి తెలుసు. పైసలు ఇచ్చిన వీళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి పైసలు? వాళ్ళ పైసలు నేను తీసుకోవడానికి వాళ్ళకి ఎవరిస్తారు పైసలు? బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ మీ ఇంటి దాకా వచ్చి పనులు చేయించుకుంటున్నారు అనేది అలిగేషన్. అది లేదు, అది అవాస్తవం. ఇప్పుడు నాకు ఫరత్ అని ఒక అమ్మాయి ఉంది, నాకు ఆ అమ్మాయి పని చేస్తుంది, లేదా నా పని నేను ఒక్కదాన్నండి. నా భర్త నా పిల్లలు ఎవరు ఇక్కడ ఉండరు. ఒక్క మనిషికి ఎంత పడుతుంది? ఒక్క మనిషికి ఎంత ఫుడ్ తింటుంది? వాళ్ళ హోమ్ నుంచి పిండి తెచ్చుకోవడానికి ఒక్క మనిషికి ఎంత? 2 రొట్టెలు వేస్తేనే సరిగా ప్రాపర్ తిండి కూడా నేను తినా. తిండి మీద నాకు అసలు రోకే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా పని మీదే రోకే. కానీ ఇంకా మా వాళ్ళే అంటారు, మేడం టైం భోంచేయండి, టైం భోంచేయండి. నా ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తారు 2 కాగానే తిన్నావా లేదా అని. సో అటువంటి తిండి మీద నాకు ఎటువంటి రోకు ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని తినాల్సినంత అవసరం నాకు ఉండదు. ఇది చూడండి, భగవంతుడు చూస్తున్నాడు, నేను ప్రాపరా కాదా నా చుట్టుపక్కల ఉన్నారు. సెకండ్లీ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్. నేను బోర్డ్ మెంబర్స్లో 2 అమ్మాయిలు ఉన్నారు, సిడిపి ఉన్నారు అండ్ ద సూపర్వైజర్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు. అండ్ పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ కొట్లాట ఎవరు పెట్టించారు, ఎట్లా చేశారు అది కూడా చెప్తారు. నెక్స్ట్ వాట్ యాక్షన్ అనేది కలెక్టర్ విల్ నో, బికాస్ ఐ హ్యావ్ డ్రాప్డ్ హిస్ లైసెన్స్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, నాట్ మై ఓన్ డెసిషన్. And secondly, I am going to get the orders from the head office. So these 2 పెట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇప్పటికీ జిల్లాలో చాలా చోట మనకి హోమ్స్ లేవు. ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలనేది ఒక పెద్ద సమస్యగా నాకు మారింది. అదే చూడండి, రద్దయింది హెడ్ ఆఫీస్కి వెళ్ళింది, రావట్లేదు. ఐ విల్ షో ద బడ్జెట్ ఆల్సో. లైసెన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారు, క్యాన్సిల్ అయింది. నా మెమోలు ఫ్రమ్ 16/5 మెమో ఎన్ని బండిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ సెకండ్ మెమో ఎన్ని ఆర్డర్స్ బేస్డ్ ఆన్ చిల్డ్రన్. ఎంతమంది ఇన్మేట్స్ ఉంటే ఇన్మేట్స్ కింద మా వాళ్ళు సూపర్వైజర్ని పంపిస్తారు. వాళ్ళు రోజు చేసేది, రోజు రిపోర్ట్ రాస్తారు. వాళ్ళు ఇవి చేసాం. వాళ్ళ కోసం నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ పంపిస్తుంటా పద్దాలు. సో ఈ విధంగా నేను ముందుకెళ్తున్నా. అంతేగాని మనకి ఎటువంటి ఎవరి మీద ఈవెన్ టిల్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్లడ్జ్ అగైన్స్ట్ హిమ్, ఈవెన్ ద చిల్డ్రన్, ద అడల్ట్స్ మీద. ఎందుకంటే వాళ్ళు తప్పుదారిని పట్టారని నేను పడాల్సిన అవసరం నాకు లేదు. నేను చూడాల్సినంత వరకు ప్రాపర్గా చూశాను. హెడ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈలోగా ఆయన ఎంత పని చేసినాడు, వాట్ ఈస్ ట్రూ అనేది వీళ్ళతో కూడా మీరు వినండి. ఇప్పుడు కూడా అమ్మాయిలు మీకు చెప్పిస్తా. ఆ అమ్మాయిని పిలిపించు, ఈమె సూపరింటెండెంట్ పని చేశారు, ఈమె వర్షన్ నేను చెప్తారు. ఆ అమ్మాయిని పిలిపించారు. Why? Because when I got some doubt on this,
they are the age group, they should not stay here. I have dropped into Manavata Sadan. CWC ముందు కూర్చోబెట్టాను. CWC ఇన్స్ట్రక్షన్ ప్రకారం మానవత నేను ఏం చేసినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆదేశాల సమ్మె చేసిన నా సొంత డిసిషన్ ఎక్కడ తీసుకోవాలి, నా సొంత డిసిషన్ తీసేదానితే అప్పుడే తీసి పడేసేదాన్ని. నేను వెయిట్ చేయాల్సిన పని ఏంది ఇప్పటిదాకా? వన్ మోర్ థింగ్, వాట్ యూ సే, ఎంత బడ్జెట్ వస్తుంది ఏంటి అన్నారు. అంతకుముందు అతనికి 75 lakhs వచ్చేది. నేను వచ్చిన తర్వాత ఒక సంవత్సరం బడ్జెటే వచ్చింది. పాత 8 కలిపి 71 lakhs వచ్చింది అతను. అది సెంట్రల్ నుంచి నాకు మా హెడ్ ఆఫీస్ నుంచి తెలిసింది. 71 lakhsలో అతను ఖర్చు పెట్టేది 1 lakh కూడా పెట్టాడు. త్రూ అవుట్ యానం అతను 1 lakh కూడా ఖర్చు పెట్టాడు. ఎందుకంటే నేను వీళ్ళకి చెప్పాను, ఏది జరిగినా త్రూ చెక్స్, ఏది జరిగినా త్రూ వీళ్ళకి స్టాఫ్ అందరికీ చెక్స్ ఇవ్వాలి. అంత స్టాఫ్ ఆడ పెట్టనే పెట్టాడు. ఒక సూపరింటెండెంట్తో ఇంతకాలం లాగించినాడు. ఆ అమ్మాయి వచ్చిందా డిస్పల్లి, ఈ రేఖ కాదు. 19 డిసెంబర్ 2019లో జాయిన్ అయ్యాను నేను. సో ఆమెకి చెప్పాల్సినవన్నీ కూడా వివరంగా చెప్పుకుంటా వస్తున్నాము. కొంతవరకు ఇప్పుడు బాగానే ఫుడ్ బాగానే ఇంప్రూవ్ అయింది, ఆ పిల్లల్లో ట్రైనింగ్ ఇంప్రూవ్ అయింది, టైలరింగ్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళు సెల్ఫ్గా కుట్టగలుగుతున్నారు. ఆ రకంగా మేము ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము. తనని ఎంత టార్చర్ పెట్టారు, తనకు ఎంత జీతం ఇస్తున్నాడు, ఎన్ని రోజులకు ఒకసారి జీతం ఇచ్చినాడు, మా దగ్గర క్లెయిమ్ చేయడం ఎంత, సంవత్సరానికి అతను ఎంత వస్తుంది, పర్ యానం పర్ 1,50,000 ఒక నెల జీతం మొత్తం స్టాఫ్. ఎంతమంది స్టాఫ్ ఉన్నాడు, ఎంతకి ఇచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నాడు అది అడగండి. ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా ఈ తప్పులు పట్టుకొని అడుగుతున్నందుకు ఈ రకంగా ఉల్టా అభియోగాలు ఇచ్చినాడు. నేను సెల్ఫ్ డెసిషన్ తీసుకునేదాన్ని అయితే యాజ్ సూన్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెటర్ పెట్టగానే ఐ వుడ్ హ్యావ్ రిమూవ్డ్. జాయిన్ అయ్యాను. ఫస్ట్ 10,000 నాకు శాలరీ ఇచ్చారు. తర్వాత ఒక 2-3 years తర్వాత ఒక 1,000 పెంచి 11,000 ఇచ్చారు. రెగ్యులర్గా 1 monthకి శాలరీ రాదు. ఇప్పుడు 8 months శాలరీ. వాస్తవానికి ఎంత ఇవ్వాలి? వాస్తవానికి 1,07,000లో స్టాఫ్కి అందరికీ ఇవ్వాలి. ఒక్కొక్కరికి 22, 20, 18 అట్లా వస్తుంది. అయితే సరే మరి మా ఇష్ట ప్రకారం ఉన్నదని లేదా సరే ఉన్నదని చేసాము. మా ఇష్ట ప్రకారం ఏం లేదు, అడిగాము మేము శాలరీ పెంచండి అంటే పెంచుతాము ఖచ్చితంగా అన్నారు, పెంచలేదు. సరే ఇంతవరకు ఇది ఉంది, ఇట్లా నడిచినప్పుడు ప్రతి టైలరింగ్ పిల్లలకి ప్రతి ఒక్కరికి టైలరింగ్ ఇప్పించటం, డే నైట్. మా ఇల్లు ఆపోజిట్ మేము సదారంకి దీనికోసమే నేను సదారం కోసమే కిరాయి తీసుకుని ఆపోజిట్ ఉండటం జరిగింది. నైట్ కేసెస్ వచ్చినా కూడా ఎనీ టైం ఏ పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళి మాట్లాడటం, వాళ్ళని తీసుకుంటాం, గ్రూప్లో యాడ్ చేయడం, గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి కేసు కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. గ్రూప్లో పెట్టడం, కౌన్సిలింగ్ చేయటము, ఏదైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న విక్టిమ్స్ ఏమన్నారు చూడండి. ఒక విక్టిమ్ ఉంది, తెలియకుండా వాచ్మెన్ దాంట్లో ఫోన్ మాట్లాడతారు. ఆ టైంలో మనం బెదిరించాల్సి వస్తుంది. ఎవరు భర్తతో కాదు, ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమా తెలియదు. నా భర్తే అంటారు. రిజైన్ చేయడానికి కారణం చెప్పమంటారండి. 24వ తారీఖు మేము ప్రోగ్రామ్ చేసి శక్తి స్వదర్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాము. ముందు సఖీ సెంటర్లోకి వెళ్ళి గేమ్స్ ఆడిపించాము. అమ్మాయిలతో గేమ్స్ ఆడి ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నాకు ఇది ఇప్పుడు కాదు, నేను 1 month ముందు నుంచి కూడా రిజైన్ చేయాలని అనుకుంటున్నాను. కారణం చెప్పాలంటే అండి, ఒక లెటర్స్ పిల్లలతో 4 లెటర్లు రాపిచ్చారు. 4 పిల్లలు నా మీదుగా మన DW మేడం మీద రాపిచ్చారని నాకు తెలిసింది. అది కూడా ఆ విక్టిమ్సే చెప్పారు. ఇప్పుడు వస్తుంది అమ్మాయి, మానవతా సదనం నుంచి వచ్చిన అమ్మాయి, మేడం మీరు లేని టైంలో 4 లెటర్లు రాపిచ్చారు. మేడం వాళ్ళ ఇంటికి పనికి వెళ్తున్నాము, మేడం వాళ్ళ ఇంటికి అది చేపిస్తుంది, వాళ్ళు భర్త దగ్గరికి వెళ్ళమంటుంది, పిల్లల్ని ఇచ్చేయమంటుంది, ఇట్లా లెటర్స్ రాపిచ్చారు అని నాకు మెల్లిగా చెప్పుకొచ్చారు. ఎవరు రాపిచ్చారు అంటే వాళ్ళు అంత ఇదిగా చెప్పలేకపోతున్నారు. సర్లే అని చెప్పి నేను కౌన్సిలింగ్ చేశాను. ఇది చాలా తప్పు మీరు చేయటం, ఎందుకు అలా చేస్తున్నారు, ఏం తప్పు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పిన విక్టిమ్స్కి వాళ్ళిద్దరు కూడా లెటర్ రాశారు, వాళ్ళతో పాటు ఇంకో 2 కూడా. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది,
ఇంకొక అమ్మాయి ఉంది. ఏమైనా సరే నాకు అతనితో ప్రాణం హాని భయం. ఎందుకంటే DW గారి మీద రాశారు, నా మీద ఎటువంటి సాక్ష్యాలు గుర్తిస్తారో తెలియదు. ఏమైనా చేయగలుగుతారు, ఎందుకంటే ఇప్పుడు DW మేడం మీద సాక్ష్యం చెప్పినప్పుడు పిల్లలు విక్టిమ్స్ నా మీద చెప్తారు కదా. వాళ్ళ అందుబాటులో ఆయన ఎవరైనా డబ్బులు ఇస్తే ఎవరైనా చెప్తారు కదా. ప్రతి ఒక్కరు వాళ్ళకి 500 కూడా లోపలికి తీసుకెళ్ళి ఇచ్చారట. ఆ అమ్మాయి చెప్పింది, వస్తుంది అమ్మాయి మానవతా సదన్లో ఉంది ఇప్పుడు అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, దానికి కూడా ప్రూఫ్స్ నేను చేయలేను, ఎందుకంటే మీరు కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, వాళ్ళు కూడా అలిగేషన్ చేసి అంటున్నాను. ప్రూఫ్స్ ఉన్నాయి, ఏ విధంగా మీటింగ్స్కి వస్తే డబ్బులు ఇచ్చి ప్రూఫ్స్ ఉన్నాయి. థ్రెటనింగ్ ఉందని మీరు రాజీనామా చేసింది. అవునవును, ఎందుకంటే DW గారి మీదే లెటర్స్ రాసినప్పుడు రేపొద్దు నా మీద కూడా రాయొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ అతను ఒత్తిడి చేస్తారు, వీళ్ళ మీద లెటర్స్ ఇవ్వండి, వాళ్ళ మీద లెటర్స్, ఇలాంటి పనులు మాత్రం. ఎందుకంటే నాకు వెనకాల ఎవరు ముందు వెనక ఎవరు లేరు, అతని వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇంత మా ప్రెసిడెంట్ గారు ఏసీ ఆన్ చేయలేదు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసుల మీదే చేసినప్పుడు నా మీద కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నేను వెంటనే రెజిగ్నేషన్ ప్రెసిడెంట్తోనేనండి. అతను నన్ను బతకనియ్యాడు సార్, నన్ను లీడ్ ఆర్గనైజేషన్ సార్ MP చౌదరి గారు నన్ను ఇప్పుడు మేడం మీద ఇది చేసినప్పుడు నన్ను కూడా చేస్తారు మీరు అని చెప్పి నేను అక్కడే గట్టిగా మాట్లాడాను కూడా. ఎదురు మాట్లాడి నాకు అవసరం లేదు, నేను ఈ లెటర్ ఇచ్చేస్తానని చెప్పి ఇది చేయడం జరిగింది. 5 years చేశాను. 5 years నుంచి రాలేదండి. ఎప్పుడైతే మేడం మీద లెటర్ రాశారని పిల్లలు చెప్పడంతో, పిల్లల కౌన్సిలింగ్ నేను ఇవ్వడంతో నాకు అప్పుడు భయం ఏర్పడింది. చాలా మంది DTO అప్పుడు కూడా ఉండేవాళ్ళం, ఎప్పుడైతే ఇట్లా అలిగేషన్లు ఇప్పుడు ఎందుకు వచ్చింది మేడం వెనక ఇప్పుడు మన స్వధారోమని క్యాన్సిలేషన్ రాసిందని చెప్పి ఆ మీద చేయాలన్న ఆరోపణ ఏర్పట్టు చెప్పేసరికి నాకు కొంచెం భయం అనిపించి ఇక వద్దు, మనం వెనక్కి వెళ్ళిపోదాము, మనం ఎందుకు, మనకి ఆ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఏదన్నా నా అతని వల్ల ప్రాణాన్ని ఏమన్నా నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమన్న భయంతో నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడే మళ్ళీ ఇంకొకటి, పిల్లలు అభియోగం అంటున్నారు కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ప్రతి నెల కమిటీ మీటింగ్ ఉంటాయి. పోలీసు వాళ్ళు మొన్న జస్ట్ నెల క్రితం కూడా 4 పోలీస్ స్టేషన్ వాళ్ళు, రూరల్ 2 టౌన్, రూరల్ మన 4 టౌన్ 3 టౌన్, మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు. అది అబద్ధం సార్, ఎందుకంటే నా ఇంట్లో ఇప్పుడు ఉంటుందండి మిక్సీ ఉండదు, స్వధారంలో మిక్సీ లేదు, గ్రైండర్ ఉంది, గ్రైండర్ కూడా ఎప్పుడు 2 months క్రితం తెచ్చాం. అప్పుడు మనం పిండి పట్టియాలా, చట్నీ పట్టియాలా, నా ఇంటికి వచ్చే పట్టుకోవాలి కదా, వాళ్ళు నా ఇంటికి వచ్చి పట్టుకుని వెళ్తూ ఉంటారు. గ్రైండర్ కూడా 2 months క్రితమే తెచ్చాం, వర్క్ ఏం లేదు. బాబుని దత్తత ఇచ్చేసి వాడితోనే పని చేయమన్నది మొత్తం అని చెప్పేసి బాబే బాబు సార్, ఎవరు దత్తత ఇవ్వమంటారు? ఫోటోస్ చూపిస్తాను, ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. నేను 3 టౌన్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయమని పిలిపించాను. సఖీ సెంటర్ కూడా కౌన్సిలింగ్ పిలిపిస్తే ఇక్కడ సఖీలో శ్రీలక్ష్మి అని హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది, ఆమెను కూడా పంపించారు కౌన్సిలింగ్ చేయడానికి. అది విత్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ జ్యోతి అనే అమ్మాయితో కూడా ఫైటింగ్ చేస్తుంది, అది కూడా నేను చౌదరి గారికి పెట్టాను నైట్ టైంలో. వాళ్ళు కొట్టుకుంటున్నా ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉండేవి. మేడం చౌదరి గారికి మేడం పెద్ద ఇష్యూ ఉంది, పిల్లలు ఎందుకు అలిగేషన్ చేస్తారు? యాక్చువల్లీ పిల్లలకు లేదు మేడం, జాబ్స్ ఇస్తా అన్నారు కాబట్టి కంపల్సరీ 19,000 జాబ్ ఉంది, కంపల్సరీ నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఉంది సార్. ఇప్పుడు నేను కనుక టార్చర్ పెడతాను, మేడం టార్చర్ పెడతా అంటే, ఇప్పుడు చెప్పిన అమ్మాయి చూడండి, భర్త వదిలేసింది, చేసింది, మేడం తీసుకెళ్ళి వాళ్ళ భర్త దగ్గర ఉండమంది అంటున్నారు కదా, సెకండ్ టైం ఎలా వస్తుంది? 1 time వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది, 1.5 month అంతే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత మేడం నేను వస్తాను, మా అమ్మ చూడట్లేదని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే రామ్మా అని చెప్పి తీసుకున్నాం. సెకండ్ టైం ఇంకొకటి సార్, వాసవి అనే ఒక కేసు, వాసవి అనే అమ్మాయిని వాళ్ళ పిల్లలు ఇద్దరిని మన చైల్డ్ దాంట్లో చదువుకు ఏర్పాటు చేశాడు. రవి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా.
అన్ని ప్రతి విషయం డెలివరీ ఫోటో చూపించలేను ఎట్లా కొట్లాడుకుంటున్నారో కొట్లాడి పంపించారు. ప్రతి ఒక్కరికి ఇది చేయడం జరిగింది. ఈ అమ్మాయి సార్ ఈ అమ్మాయి మన దగ్గర 7 months ఎంత జాగ్రత్తగా ఆమె కోసం ప్రత్యేకమైన స్పెషల్ ఫుడ్స్ 25 days డెలివరీ కాకముందు హాస్పిటల్ ఉన్నాము. డెలివరీ అయ్యాక 11 days ఉన్నాం. ఈ అమ్మాయికి మరగుజ్జు. ఈ అమ్మాయి పాప చూడండి ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. మళ్ళీ వస్తే కూడా బట్టలు ఇచ్చి పంపించాను ఈ అమ్మాయికి. కానీ కూడా పంపించలేదు. ఇప్పుడు వారిపోయిన అమ్మాయి రూబీ అనే అమ్మాయి కూడా 7 months దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో మెనీ చిల్డ్రన్ ఈ ఒక్క సంవత్సరంలో 10 కాన్పులు చేసి పంపాం. 10 మంది కాన్పులు చేయడం అంటే సామాన్యం. ఎంత సాయం చేస్తే మేము ప్రాపర్ గా చేసి కాన్పులు చేసి పంపాం. మైనర్ అమ్మాయి సార్, మైనర్ అమ్మాయి అన్న అని మొన్న జస్ట్ అయితే అమ్మాయి తల్లి కూడా రాలేదు, తండ్రి ఒకడే. మేము హాస్పిటల్లో ఉండి అమ్మాయిని డెలివరీ చేసి పంపించాం. ఆ అమ్మాయిని శిశుగృహాల్లో హ్యాండ్ ఓవర్ చేసేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయినాము. అదే రోజు ఈ రూబీ అనే అమ్మాయిని కూడా వాళ్ళ బాబుని హ్యాండ్ ఓవర్ చేసిన. ఆమె ఇష్ట ప్రకారమే చేసింది, మేము ఇప్పుడు బలవంతం చేయలేదు. 6 months ఉంచుకున్నాక మేము బలవంతం చేయం కదా. 7 months అప్పుడు మా దగ్గర ప్రెగ్నెన్సీతో వచ్చింది. ఆ బాబు 6 months. జస్ట్ 3 years. మాకు నన్ను పిలవలేదు ఎవరు, నన్ను అసలు ఎవరు పిలవలేదు. నన్ను ఎవరు, నేను రిజైన్ లెటర్ ఇచ్చేసాను. 26 రోజు రిజైన్ లెటర్ ఇచ్చేస్తే అవును సార్, మరి నేనున్నప్పుడు అలిగేషన్స్ రాలేదు. ఎవరు పిలవలేదు. అది ఇంకొకటి 24th నాకు గొడవ పెట్టుకొని ఆమె రిజైన్ లెటర్ తీసుకొని చెక్స్ ఇచ్చారు. చెక్స్ కూడా చూడండి, చెక్స్ కూడా బౌన్స్ అయినాయి చూడండి. వీటిని ఎక్కడ నేను అడుగుతాను అని నా మీద ఈ రకంగా ఎలిగేషన్స్ చెప్తున్నాను. అది కూడా చెప్తాను, ఏ నెలలో ఎంత ఇచ్చారు అనేది కూడా నేను ప్రతిదీ చెప్తాను. నా దగ్గర లేదా రికార్డు కాదు సార్ మేడం, ఫోన్పేలో మొత్తం రాళ్ళు ఉంది, నేను రాసింది కూడా మీకు చెప్తాను. 1/4/2023లో 7,000 ఇచ్చారు సార్. 12,571 రూపాయలు అయితే 7,000 ఇచ్చారు. మే నెలలో ఇవ్వలేదు. జూన్లో 5,000 ఇచ్చారు. జూలైలో ఇవ్వలేదు. ఆగస్టులో 9,300 ఇచ్చారు. సెప్టెంబర్ అక్టోబర్లో ఇవ్వలేదు. 2023లో 11వ నెలలో 3,800 ఇచ్చారు. 12వ నెలలో 5,500 ఇచ్చారు. 1వ నెలలో ఇవ్వలేదు. 2024లో 2022వ నెలలో 6,550 రూపాయలు ఇచ్చారు నాకు ఫోన్పే ద్వారా. ఎంతమందికి అని కాదు సార్, ఇప్పుడు ఇంత ఫుడ్ ఖర్చు అవుతుంది కదా, ఆ ఫుడ్ కూడా నేను పెట్టుకున్నాను. రిపోర్ట్ పంపాలి కదా, మీరు అక్కడ సూపరింటెండెంట్ ఉన్నారు కాబట్టి రిపోర్ట్ పంపేది. పిల్లలు ఎంతమంది ఉంటుండే, మీరు ఎంతమందికి రిపోర్ట్ పంపేవారు? ఏ నెలకు ఎంతమంది ఉంటారు అంతమంది సార్. నేను వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ చేసేసాను. ఇప్పుడు 8, 9, 10, 15 వరకు అయితే కంపల్సరీ ఉంటున్నారు. అవును సార్, ముందు పిల్లలతో కలిపి నేను వచ్చిన దాకా కట్ షాట్ చేసినాను. అంతకుముందు 6,550 రూపాయలు ఒక 2వ నెలలో సార్. 3వ నెలలో 7,330 రూపాయలు. 4వ నెలలో 5,200 బియ్యంతో సహా. తక్కువ సార్, నేను పెట్టాను ఫుడ్. వాళ్ళు ఇచ్చిన దానికి ఎంత ఇస్తే ఎట్లనే చదవాల్సింది. హీ హాస్ పెయిడ్ మొత్తం ఖర్చు 12,000. అందులో ఈమెకి జీతం 7,000. మీన్స్ యూ సీ ద డిఫరెన్స్. 12,700 అంటే ఇది ఒక 3, అదొక 2, 5,000లో మొత్తం హోము ఫుడ్ నడిపింది. సో ఓవరాల్గా 1,22,734 పర్ యానం సెండ్. అతను 59,000 ఇచ్చారు. అతన్ని ఇచ్చింది 59,310. చూడండి, నేను ఇప్పుడు ఇంట్లో నుంచి అన్ని వసతులు ఏర్పాటు చేసిన పప్పులు ఉప్పులు ఈ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ఈమె పెట్టాను కదా సార్. ఇప్పుడు నేను ఫుడ్స్ తెచ్చి ఉంటాను, ఏదైనా ఇవన్నీ రిగార్డింగ్ ఫుడ్. అదర్ దెన్ దట్ ఐ హ్యావ్ అరేంజ్ 2 CDPOs కమిటీ మెంబరు. CDPO ఉన్నారు, ఇన్ఛార్జ్ సూపర్వైజర్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడండి. ఇన్మేట్స్ ఆ 3 పిల్లలు వచ్చారా? ఇటువంటిది ఏదన్నా అనాథ బీద బిక్కలు చేస్తేనే కరిగిపోయే మనసత్వం మాయి. మేము ఎదురిస్తాం కానీ మేము వాళ్ళ నోటికాడ ఫుడ్ తినడం ఏంటి? ద కమిటీ మెంబర్స్. ఇంకోటి అంటే మీరు అతని
లైసెన్స్ రద్దు చేయించి వేరే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి బయట వేరే వాళ్ళకి ఎవరు ఇచ్చినారు? ఏమో మేడం ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి ఆయన అభియోగాలు ఎన్నైనా ఇవ్వచ్చు. అట్లా చేసేదాన్ని అయితే నేను 23 డిసెంబర్ కదా ఇచ్చినది, అప్పుడే పెట్టుండాలిగా. నేను లైసెన్స్ రద్దయింది 6వ నెల 24, నేను అప్పుడే చేసి ఉండాలి కదా. దానిలో భాగంగానే ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి ఆయన చెప్తాడు సార్, ఎన్నైనా చెప్తాడు. ఇప్పుడు చెప్పలేదా మసాజ్ చేయించుకున్నారంట, సచ్ డర్టీ థింగ్. ఐ విల్ నాట్ మేక్ దెమ్ సిట్ బిసైడ్ మీ, ఐ విల్ నాట్ మేక్ దెమ్ టు టచ్ మై ఫీట్, బికాజ్ ఐఎమ్ ఒక ఫ్రానిక్ హీలర్గా నాకు తెలుసు మన పవర్స్, మన అరిచేతులు, మన పాదాలు అవి ఎప్పుడు తాకనీయాలి. నేను మసాజ్ అంటే సచ్ చీప్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ మాటలు వస్తాయి. ఇక అంతకంటే బండలుగా నేనేం చెప్తాను. సార్ ఉన్నాడు కదా, అసలు ఒక స్వదార్ హోమ్ లోపలికి ఒక టైం దాటినాక ఒక ప్రెస్ వాళ్ళు ఇన్నర్ లోపల హాల్లోకి వాళ్ళ లోపల ఉండే ఇన్స్పెక్షన్ రూమ్లోకి ఎట్లా వెళ్తారు? ఒక ప్రెస్ అతను మీరందరూ వెళ్ళారా లోపలికి? ఇప్పటి వరకు లోపలికి ఎట్లా వెళ్తారు? వెళ్ళరు కదా. బట్ హౌ హీ హాజ్ రికార్డెడ్ ఆన్ దట్ డే? సార్ ఉన్నారు, వచ్చింది కదా మేడం. మగ మనిషి స్వదార్ హోమ్ గైడ్ లైన్స్ లో ఒక్క మగ మనిషి మగ పురుగు లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ ఆయన్ని కూడా మేము అపోజ్ చేసి ఖచ్చితంగా ఈమెను ఉండమంటాను. వాళ్ళ చైర్పర్సన్ వస్తే కమిటీ కూడా బయట కూర్చుంటుందమ్మా. కమిటీ మెంబర్ ఉన్నారు కదా ఇక్కడ, లాస్ట్ 2 years నుంచి ఈమెన్నారు. కమిటీ మెంబర్ చెప్పమని ఏమైనా కంప్లైంట్స్ వచ్చిందా? నా వర్షం నేను ఎప్పుడైనా ఏ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యానా? నేను ఎన్నడూ తీసుకోలేదు. నాకు కోట్ల రూపాయలు నేను అందరికి పంచుతున్నాను కదండి నా ఎస్ఎన్పిలో. లెటర్స్ రాసి బయటకు అఫీషియల్స్ కి పంపారంట. లెటర్స్ రాశారు వాళ్ళ నా మీద ఏమో నాకు తెలియదు. నేను సిడబ్ల్యూసి మీద ప్రొడ్యూస్ చేసి నామ్స్ ప్రకారం 18 ఏళ్ల లోపల వాళ్ళు బిడ్డను కనింది ఒక వారం అట్ట ఉంచి సిడబ్ల్యూసీని ప్రొడ్యూస్ చేసి నేను సదారం నుంచి అక్కడికి పంపాను. ఎక్కడికి? శిశు విహార్లోనేమో పింఛన్ 2 పిల్లలు పంపినా, పెద్దనేమో మానవతా సదన్ పంపాను. అది నా ప్రొసీజర్ భాగం, నా పనిలో భాగం. అది నేను ఏది కూడా సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ఉంటే ఈరోజు ఆయన అన్న అభియోగాలు కరెక్ట్ అనవచ్చు. నేను ఐ హ్యావింగ్ షిఫ్ట్ నౌ, ఇట్ ఈస్ ద టైమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడి నుంచి రిలీజ్ అయిందని కూడా చెప్పారు, వాళ్ళు పెడతారు 12 లోపల వాట్సాప్లో పెడతామన్నారు. అది రానియకుండా చేసి దాని ఉద్దేశాన్ని ఎప్పటి నుంచి అయితే అక్కడ ఆర్డర్స్ వచ్చి నేను తెలిసిందో మా మీద మొదలెట్టాడు. ఇక్కడ మీరు చెప్పండి మీ వర్షన్. సార్ ఇష్టాలతో ప్రభుత్వాలు నడుస్తాయా సార్? నా ఇష్టం త్రూ అవుట్ ఇండియా నుంచి కన్యాకుమారి నుంచి కింద కాశ్మీర్ దాకా ఉన్నాయి. చాలా వరకు మన నిజామాబాద్ జిల్లాలో ఎన్ని జిల్లాలకు తీసుకురావచ్చు? అట్లని కాదు సార్, తెలంగాణ కాదు కానీ తెలంగాణలో 33 జిల్లాల్లో ఉండాలి. బట్ రైట్ నౌ 33 జిల్లాల్లో లేదు. ఒక కోర్టు డైరెక్షన్స్ నడుస్తుంది, కోర్టు ఆర్డర్స్ నడుస్తుంది. ఎన్జిఓ ద్వారా కాకుండా ఒక సిడిపిఓ అండ్ సూపర్వైజర్స్ ద్వారా, లైక్ ఒక ఐసిడిఎస్ బ్లాక్ ఎట్లా నడుస్తుందో అట్లా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా నడపాలన్నది కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నడుస్తుంది, ప్రాసెస్ అవుతుంది. ఈలోగా వీళ్ళందరూ ఈ అభియోగాలు చేసి వాళ్ళ గొంతులో పడుతున్నారు. అంతకుమించి అట్లాంటిది ఏదైనా చేసే పని అయితే 1 year నుంచి నేను ఎందుకు చేయలేదు? నేనేం అది నాకేం తెలియదు. నాకు ఆదేశాలు ఏమొస్తే అది చేస్తాను. నాకు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం, అది వస్తే చేస్తాను. యాక్చువల్గా మేడం 2023 మేలో వచ్చారు. మేలో వచ్చిన కొన్ని డేస్కి నాకు అండ్ మా సూపర్వైజర్ ఫర్హాద్ ఇద్దరికి ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. అక్కడ అంటే పరిస్థితి చూసిన తర్వాత అక్కడ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చెక్ చేసి ఎలా ఉంటుందో చెప్పమని మాకు విజిట్ చేసిన రిమార్క్స్ కూడా ఎవ్రీడే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఎవ్రీడే మా సూపర్వైజర్ గారు విజిట్ చేసి అక్కడ ఎంతమంది ఇన్మైట్స్ ఉన్నారు, రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఇస్తున్నారా లేదా, అన్ని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నామా లేదా అన్నది కూడా రిమార్క్స్ ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా మేము గతంలో మేడం రాకముందు కూడా ఇక్కడ లోకల్ సిడిపిఓగా నేను విజిట్ చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే అక్కడ యాక్చువల్గా మెయింటెనెన్స్ కానీ క్లీన్లీనెస్ కానీ లేకపోతుండే. యాక్చువల్గా పిల్లలు అప్పుడు కూడా పారిపోయిన సంఘటనలు ఉన్నాయి మనకు. ఎందుకనంటే అక్కడ దాని చుట్టూ గ్రిల్స్ కూడా లేవు.
గ్రిల్స్ లేవు, ఫుడ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మెయిన్గా రికార్డ్స్లో ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి అకౌంటెంట్ కానీ కౌన్సిలర్ కానీ స్టాఫ్ లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టు రాసి వాళ్ళకు శాలరీ పే చేస్తున్నట్టు అవన్నీ మేము అబ్జర్వ్ చేసాము. అండ్ ఇన్మేట్స్ని కూడా చాలా ఎక్కువ మందిని రాసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందిస్తున్నట్టు రాసేవాళ్ళు. అవన్నీ మేము గతంలో అబ్జర్వ్ చేసినాం. మేడం వచ్చిన తర్వాత ఆ విషయంలో ఫోకస్ చేసి ఖచ్చితంగా ఇన్మేట్స్ అనేవాళ్ళు కరెక్ట్ ఫిగర్ ఉండాలి. అలాగే స్టాఫ్ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి నేమ్స్, కాకపోతే పర్సన్స్ ఉండట్లేదు విజిట్ చేసినప్పుడు. సో ఆ పర్సన్స్ అనేవాళ్ళు మనకు కనిపించాలి అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఫ్రీక్వెంట్ విజిట్ చేసి వాళ్ళకి మెమోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అకౌంటెంట్ ఒక్కరే ఉంటుండే, అక్కడ కౌన్సిలర్ ఉండకపోయేవాళ్ళు, అకౌంటెంట్ లేకపోతుండే, కౌన్సిలర్ మాత్రమే ఉంటుండే, సూపరింటెండెంట్ మాత్రమే ఉంటుండే, రిమైనింగ్ స్టాఫ్ ఉండకపోయేవాళ్ళు. డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ఎవరో ఒకరే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా 2-3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు, ఎవరు రెగ్యులర్గా లేరు. ఎందుకు అని అంటే వాళ్ళకు శాలరీస్ కరెక్ట్గా ఇవ్వట్లేరు అని చెప్పిండ్రు. ఆ తర్వాత మేడం వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా విజిట్ చేసిన తర్వాతనే ఇప్పుడు రెగ్యులర్గా మల్టీపర్పస్ స్టాఫ్ని ఒక 1 మంత్ బ్యాక్ అది కూడా మల్టీపర్పస్ స్టాఫ్ని పెట్టడం జరిగింది, అకౌంటెంట్ని అలాగే కౌన్సిలర్ని వీళ్ళని పెట్టడం జరిగింది. గ్రిల్స్ కూడా చాలాసార్లు మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కమిటీ మీటింగ్స్లో కూడా చర్చించిన తర్వాత నేను రెగ్యులర్గా కమిటీ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కూడా ఇదే డిస్కషన్ జరిగింది. మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కరెక్ట్గా వాళ్ళకి పెట్టట్లేరు. ఒక్కోసారి నైట్ మిగిలిన భోజనమే వాళ్ళు మార్నింగ్ తింటారు, మార్నింగ్ మధ్యాహ్నం రాత్రి 3 పూటల అన్నమే తింటారు. సో అట్లా కాకుండా మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ పెట్టండి అని ఒక మెనూ కూడా ప్రిపేర్ చేసి మేమే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ వాళ్ళకి ఏదైనా టీ కానీ మిల్క్ కానీ బిస్కెట్స్ కానీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్ నీట్గా ఉండేటట్టు పెట్టండి. ఉన్నారు స్టాఫ్ ఫుడ్ మెనూ అంతకుముందు ఎప్పుడు లేదండి, మేము వచ్చిన తర్వాతనే పెట్టించినాం. అవును, అక్కడ చార్ట్ మీద రాసి పెట్టాము, ఏ రోజు ఏది పెట్టాలి అన్నది కూడా రాసి పెట్టాము. అది ఒక్కొక్క సెంటర్ లో ఏరియాని బట్టి ఉంటారు. 15 మెంబర్స్ ఉన్న సెంటర్స్ ఉన్నాయి, 20 మెంబర్స్ ఉన్న సెంటర్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ ఉన్న సెంటర్స్. వాళ్ళదా that is different and members. So we will not conspiration uddu. What we are talking, we say about that. మేము వచ్చినప్పటి నుంచి అయితే మాక్సిమం 15 లోపే ఉన్నారు, కానీ 15 దాటైతే అక్కడ అబ్జర్వ్ చేయలేరు సాధారణ హోమ్లో. మేము అంటే ఇన్మేట్స్ మొత్తం కలిపి పిల్లలు పెద్దలు కలిపేసి అంతమందే ఉన్నారు. సో ఈ విషయంలోనే మేడం ఎప్పుడు కూడా పిల్లలు పారిపోతున్నారు, అంతకుముందు మేము వచ్చిన స్టార్టింగ్లో కూడా ఈ ఇంటి నుంచి పక్కింటిలోకి జంప్ చేస్తున్నారు అని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని తర్వాతనే గ్రిల్స్ పెట్టండి అంటే రీసెంట్గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా అది పెట్టకపోవడం వల్ల రీసెంట్గా 25th రోజు ఒక అమ్మాయి పరానా అని కూడా ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది వెళ్ళేసి మేము నెక్స్ట్ డేనే వెళ్ళేసి అక్కడ అబ్జర్వ్ చేసి వచ్చినాము. గేట్ పైన సరిగ్గా వాళ్ళు గ్రిల్స్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఆ అమ్మాయి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి మాకు అర్థమైంది. రీసెంట్గా ఉమెన్ కమిషన్ మెంబర్ గారితోనే ఆ రోజు విజిట్ చేసి అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సరిగ్గా బౌల్స్ లేవు అని చెప్పేసి మాకు అబ్జర్వ్ చేసిన దాంట్లో మళ్ళీ చెప్తే ఆ రోజే బౌల్స్ అన్నీ కూడా తెచ్చి మాకు ఫోటో కూడా పెట్టడం జరిగింది. బట్టలు లేకపోయినా ఏం లేకపోయినా మేడం పర్సనల్గా కొనిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పుడు కూడా స్వెటర్స్ కానీ డ్రెస్సెస్ కానీ మేము అబ్జర్వ్ చేసినాయి. అవన్నీ మేడం పర్సనల్గా ఇచ్చారు, కానీ ఎప్పుడు కూడా అక్కడ నుంచి ఏది కూడా తీసుకెళ్ళిన సందర్భాలు లేవు. మేడమే పర్సనల్గా ఇదేనే కాదు, చిల్డ్రన్ హోమ్కైనా ఎవరికైనా అక్కడ చిన్నపిల్లలకైనా ఎవరికైనా మేడమే ఫ్రూట్స్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ అస్ట్రాలజర్ న్యూమరాలజీ ఎందులో కష్టం ఉంది నేను వచ్చేసిన అది ఎవరో చెప్పిస్తే మిస్యూజ్ లోపల జరిగినప్పుడు బయట పెట్టలేదు మేడం. అసలు మాకు వేస్తా, నా పరువు నష్టం దావా నేను వేస్తా. ఎవరెవరు ఉన్నారో అందరూ అక్కడికి వస్తారు. ఇప్పుడు మనం తప్పు చేస్తే భయపడాలండి. నా వంతు నేను పిల్లలు కృషి లేకపోతే అంత చీప్ గా పిండి తెచ్చుకుంటారా? ఏంటది కోట్ల రూపాయలు నేను ఇచ్చేదాన్ని. డిఫమేషన్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, ఖచ్చితంగా డిఫమేషన్ వేసుకుంటాను. నా మీద నా పరువు నష్టం దావా నేను వేస్తాను ఖచ్చితంగా. ఏదేమైనా అయితే జూన్ 24 నుంచి నేను తీసుకునేదాన్ని కదా. నేను ఎందుకు నా పై వాళ్ళ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నా? ఎందుకంటే నేను ఇంతమంది సపోర్ట్ వీళ్ళందరినీ బాధ పెట్టి నేను వీళ్ళు ఎందుకు డ్యూటీ చేసాను అక్కడ?
రోజు రోజు నా పనిలో నేను వెళ్ళగలనో లేనో, వాళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో అని కదా నా కమిటీలో ఎవరైనా మా సిడిపోని మా సూపర్వైజర్ని వాళ్ళ పనులు మానుకొని పాపం ఇద్దరు గర్భిణీతో ఉండారు. ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెటర్నిటీ లీవ్లోంచి జాయిన్ అయ్యారు. ఈమె మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు ఆమెతోటి వాళ్ళ డ్యూటీలు మానుకొని ఎందుకు వేసాను సార్? వాళ్ళకి రక్షణ కలిగించాలనే కదా, వాళ్ళకి సరైన ప్రాపర్ డైట్ ఉండాలనే కదా నా శ్రమ అంతా కూడా. థింగ్ ఈస్, ఒక 2 నిమిషాలు నేను నిన్న మొన్ననే 2 రోజులు దొరకలే, 365 రోజులు ఇప్పుడు దొరుకుతా.